అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీర్ కుమార్ సింగ్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. वीर कुंवर सिंह. आपने सुभद्रा कुमारी चौहान की कविता झांसी की रानी छठी कक्षा में पढ़ी होगी. 6th క్లాస్లో విద్యార్థులారా మీ అందరూ కూడా ఝాన్సీ की రాణి అనేటువంటి కవిత మీరు చదివి ఉన్నారు 6th గ్రేడ్లో. इस कविता में ठाकुर कुंवर सिंह का नाम भी आया है. ఈ యొక్క కవితల్లో ఆ యొక్క ఝాన్సీకి రాణి యొక్క 6th గ్రేడ్లో చదివినటువంటి కవితల్లో ఠాకూర్ కుమార్ సింగ్ అని చెప్పి ఒక పేరు కూడా వచ్చి ఉంది, మీరు గమనించి ఉంటారు. आपको कविता की पंक्तियाँ याद आ रही होगी. ఇప్పుడు మీకు కొంచెమన్నా వస్తున్నట్టు ఉంటాయి. एक बार फिर से इन पंक्तियों को पढ़िए. మళ్ళొక్కసారి ఆ యొక్క సెంటెన్స్ని, ఆ వర్డ్స్ని నేను చెప్తాను, వినండి. इस स्वतंत्रता महायज्ञ में कई वीरवर आए काम, नाना धुंधु पंत तांतियाँ चतुर आजीमुल्ला स्वरनाम, अहमद शाह मौलवी ठाकुर कुंवर सिंह सैनिक अभिराम, भारत के इतिहास गगन में अमर रहेंगे जिनके नाम. ये वर्ड्स गुर्तुन्नाయి కదా. हाँ, यह स्वतंत्रता संग्राम के उसी वीर कुंवर सिंह के बारे में जानकारी दी जा रही है. స్వతంత్రతా సంగ్రామంలో పోరాడినటువంటి వీరుడు వీర్ కుమార్ సింగ్ గురించి మాట్లాడటం జరిగింది. सन 1857 में के व्यापक सशस्त्र विद्रोह ने भारत में ब्रिटिश शासन की जड़ों को हिला दिया. బ్రిటిష్ శాసన కాలంలో ఈ యొక్క వీర్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి చాలా బాగా కదిలించి వేశాడు, అంటే అంత గట్టిగా నిలబడ్డాడు అని అర్థం. भारत में ब्रिटिश शासन ने इस दमन नीति को आरंभ किया. उसके विरुद्ध विद्रोह शुरू हो गया था. బ్రిటిష్ శాసకుల పట్ల, బ్రిటిష్ వాళ్ళ పట్ల దమనకాండ ఏదైతే ఉందో, విద్రోహకాండ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఇక్కడ పెద్ద చర్చ అనేది ఒకటి జరిగిందన్నమాట. मार्च 1857 में बैरकपुर में अंग्रेजी के विरुद्ध बगावत करने पर मंगल पांडे को 8 अप्रैल 1857 को फांसी की सज़ा दी गई. 10 मई 1857 को मेरठ में भारतीय सैनिकों ने ब्रिटिश अधिकारियों के विरुद्ध आंदोलन दिया और सीधे दिल्ली की ओर कूच कर गया. दिल्ली में तैनात सैनिकों के साथ मिलकर 11 मई को उन्होंने दिल्ली पर कब्जा कर लिया और अंतिम मुग़ल शासक बहादुर शाह जफ़र को भारत का शासक घोषित कर दिया. మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తున్నారంటే ఏదో ఒక సజా మీన్స్ వాళ్ళకు ఒక గొప్ప బహుమతి అన్నమాట. అంటే సజా మీన్స్ వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఒక బహుమతిగా ఇచ్చేవాడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా చేస్తే. అందులో 1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభానికి ముందు ఒక సిపాయి గారు మంగల్ పాండే అనే సిపాయి ఎదురు తిరిగితే ఆయనకు ఉరిశిక్ష వేశారు.
అందువల్లే ఆయన ఉరిశిక్ష వేశారు. కాబట్టే అంతిమంగా 1857 మే నుంచి భారత స్వాతంత్రోద్యమం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఈ స్వాతంత్రోద్యమం ప్రారంభమైన తర్వాత సాధారణంగా మరి అన్ని ప్రదేశాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు భయపడుతూ అదేవిధంగా ఆందోళనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సైనికులు బ్రిటిష్ అధికారులు విరుద్ధంగా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉండలేకపోతూ ఉన్నారు. ఎక్కడ ఆందోళన అక్కడ పడవేస్తూ ఉన్నారు, ఎక్కడి ఆందోళన అక్కడ తుంచివేస్తూ ఉన్నారు. ఇలా 11 మే వరకు కూడా నిట్టాన జరుగుతూ ఉంది. दिल्ली पर कब्जा कर लिया और अंतिम मुग़ल शासक बहादुर शाह जफ़र को भारत का शासक घोषित कर दिया. మరి ఢిల్లీని మొఘళ్ళు ఆక్రమించుకొని బహదూర్ షా జఫర్ని మరి ఈ యొక్క భారతదేశానికి రాజుగా ప్రకటించడం జరిగింది. ఎవరు? మొఘల్ సామ్రాజ్యులు. అప్పటికే బ్రిటిష్ కాలంలో మన బ్రిటిష్ వాళ్ళ మీద ఆ భారతదేశ ప్రజలందరూ కూడాను తిరుగుబాటు బావట ఎగరవేస్తున్నటువంటి సందర్భంలో 1857 అదేవిధంగా 11 మేకి ఆయన ఢిల్లీని ఆక్రమించుకోవడం జరిగింది. अंतिम मुग़ल शासक बादशाह जफ़र को भारत का शासक घोषित कर दिया. చివరి మొఘల్ శాసకుడైనటువంటి బహదూర్ షాహ్ జఫర్ని ఈయన ఇక్కడ ఒక రాజుగా ప్రకటించడం జరిగింది. यह विद्रोह जंगल की आग की भांति दूर दूर तक फैल गया. कई महीनों तक उत्तरी और मध्य भारत के विस्तृत भूभाग पर विद्रोहियों का कब्जा रहा. మరి చాలా దూరం నుంచి విద్రోహులు చాలా కబ్జాలు అంటే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఢిల్లీకి అతిరిక్త్ జహా అత్యధిక్ భీషణ్ యుద్ధ హువా. ఢిల్లీ అతిరిక్త్ అంటే ఢిల్లీ కాకుండా చాలా ప్రదేశాల్లో చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందన్నమాట. वे केंद्र थे कानपुर, लखनऊ, बेरली, बुंदेलखंड और आरा. इसके हाथ ही देश के अन्य कई भागों में भी स्थानीय विद्रोह हुए. विद्रोह के मुख्य नेताओं में नाना साहब तात्या टोपो, बख्त खान, अजमुल्ला खान, रानी लक्ष्मीबाई, बेगम हजरत महल, कुंवर सिंह, मौलवी अहमदुल्ला, बहादुर खान और राव तुलराम थे. 1857 को आंदोलन स्वतंत्रता प्राप्ति की दिशा में एक दृढ़ कदम था. आगे चलकर जिस राष्ट्रीय एकता और आंदोलन की नींव पड़ी उसकी आधार भूमि को निर्मित करने का काम 1857 के आंदोलन ने किया. भारत में सांप्रदायिक सद्भाव को बढ़ाने की दिशा में भी इस आंदोलन का विशेष महत्व है. భారతదేశంలో ఆందోళనలు పెరగటానికి కానివ్వండి, అదేవిధంగా చాలా రకాలైన జనాలు చూస్తున్నాం. సహాబ్, తాత్యా టోపో, బఖ్త్ ఖాన్, అజిముల్లా ఖాన్, రాణి లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్, కున్వర్ సింగ్, మౌలవి అహ్మదుల్లా, బహదూర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క 1857వ సంవత్సరంలో స్వాతంత్రోద్యమ తిరుగుబాటుని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. 1857 के आंदोलन में वीर कुंवर सिंह का नाम कई पृष्ठों में उल्लेखनीय है. कुंवर सिंह जैसे वयोवृद्ध व्यक्ति ने ब्रिटिश शासन के खिलाफ बहादुरी के साथ युद्ध किया. మరి వయోవృద్ధ ముసలివాడైనా కూడాను వయసు మీద పడినా కూడాను బ్రిటిష్ వాళ్ళ మీద చాలా పోరాడాలి అని చెప్పి చాలా చక్కగా పోరాడాడు. 1957లో
పెద్ద వ్యక్తిగా, మంచి వ్యక్తిగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరు వచ్చింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇంతటితో ఈ ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ తర్వాత స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.